పేదలకు మంచి జరిగేందుకు సంక్షేమ పథకాలు, అణగారిన వర్గాలు రాజకీయంగా ఎదిగేందుకు సామాజిక న్యాయం పాటిస్తూ 59 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు వైఎస్ జగన్. తన పాలనలో రైతుల పంటలకు ఎంఎస్పీకి మించిన ధర అందుతుందన్నారు. బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు సభల్లో ప్రసంగించిన వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగాలంటే మరోసారి అధికారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బొబ్బిలి నుంచి ఏలూరు వరకు వైఎస్ జగన్ ఏ సభ చూసినా జన సందోహమే. చేతిలో జెండా పట్టి నెత్తిన టోపీ పెట్టి పెద్ద ఎత్తున తరలి వచ్చిన జనం వైఎస్ జగన్కు మద్దతు పలికారు. రాష్ట్రంలో 90% మందికి తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. వీళ్ళందరికీ పథకాలు అందాలంటే వైసీపీ మళ్లీ గెలవాలన్నారు వైఎస్ జగన్. జనాభాలో 95% మందికి ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి. 93% విద్యార్థులకు వసతి దీవెన, విద్యా దీవెన అందుతున్నాయి. పొదుపు సంఘాల్లో 1,05,00,000 మంది మహిళలు పేదలు కాదా అని ప్రశ్నించిన జగన్ వీళ్ళందరికీ పథకాలు అందాలా వద్దా అని ప్రశ్నించారు. 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలకు సంబంధించిన మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 14,205 కోట్ల రూపాయలు కనీసం ఒక్క రూపాయి అయినా కూడా పొదుపు సంఘాల రుణాలను మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. అంతకుముందు పాయకరావుపేట సభలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ప్రధానంగా ప్రస్తావించారు జగన్. విపక్షాలు చేస్తున్నదంతా అబద్ధపు ప్రచారమని, ఎవరి భూముల మీద వారికి సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన కారణంగానే చంద్రబాబుకి వైసీపీపై కోపం వస్తుందన్నారు. 31 లక్షల ఇళ్ల పట్టాలు మహిళల పేరిట పంపిణీ చేశామన్న జగన్ ఇందులో 22 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపట్టామన్నారు. మహిళల రక్షణ కోసం పోలీస్ స్టేషన్ల ఏర్పాటుతో పాటు దిశ యాప్ తీసుకొచ్చామన్నారు. అవ్వ తాతలకు ఇంటి దగ్గరకు వచ్చే పెన్షన్ ఆపించి తాను ఆపించినట్లు దుష్ప్రచారం చేస్తున్నారని కూటమిపై జగన్ మండిపడ్డారు. అంతకుముందు విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగన్ చంద్రబాబు తన జీవితకాలంలో ఏ రోజు పేదలకు మంచి చేయలేదన్నారు. అలాంటి వ్యక్తి మళ్లీ కొత్త మేనిఫెస్టోలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. వాలంటీర్లు మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన చదువులు, మన బడులు బాగుపడాలన్నా, మన వైద్యము, మన వ్యవసాయము మెరుగుపడాలన్నా, ఇవన్నీ జరగాలంటే 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. సిద్ధమేనా? జగన్ సభలతో కేడర్లో ఫుల్ జోష్ కనిపిస్తోంది.